మేమైతే చాలా బాగున్నాం. మీరు కనుక మా వీడియోస్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది అయితే వస్తుంది. ఈరోజు వీడియో అయితే ఆఫ్టర్నూన్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా మార్నింగ్ అయితే పిల్లలకి కిచిడి చేశాను. స్నాక్స్ బాక్స్కి పపాయ పెట్టాను అనమాట. మార్నింగ్ కిచిడి తిన్నారు. కిచిడి తినేసి బాక్స్ కూడా అదే పెట్టుకొని వెళ్ళారనమాట. ఈరోజు ఎందుకో బాగా సిక్గా ఫుల్ నిద్ర ముబ్బుగా అట్లా అనిపించింది అనమాట. అల్లారం మోగిన తర్వాత కూడా ఏం చేశానంటే అల్లారం బంద్ చేసి ఇంకా లేస్తున్నా అనుకుంటూనే పడుకుంటున్నాయి అనమాట. దగ్గర ఒక 20 నిమిషాలు అయిన తర్వాత నాకు మేలుకు వచ్చేసింది. సడన్గా లేచి చూసానంటే టైం అయిపోతుంది. ఇంకా వంట చేయడానికి రెడీగా ఎక్కువ టైం లేకుండా అనమాట. 7:30కి పిల్లలకు వ్యాన్ వచ్చేస్తుంది. అంత లోపల వీళ్ళు వంట చేయాలి, మళ్ళీ వాళ్ళకి బాక్సులు కట్టాలి, తర్వాత వాళ్ళకి మళ్ళీ రెడీ చేసి జడలు వేయాలి ఇద్దరు పిల్లలకి అని అంటే కొంచెం బాగా టైం పడుతుందని చెప్పేసి తొందరగా ఏదైతుంది అంటే ఇంకా కిచిడి అవుతుంది అని చెప్పేసి ఇంకా కిచిడి అయితే చేశాను. అదే బాక్స్ కట్టాను, అదే తినేసి వెళ్ళారనమాట. ఎక్కువ చేయడానికి టైం లేకుండా కాబట్టి కిచిడి ఒకటి చేసేసిన. ఇంకా వెళ్ళారు. ఇంకా దాని తర్వాత వెళ్ళిన తర్వాత ఇంకా నేను నా ఇంట్లో వర్క్స్ ఉంటే రొటీన్ అవే చేసుకున్నాను అనమాట. తర్వాత పక్కన మాకు సినిమా షూటింగ్ అవుతుండే అనమాట. సినిమా షూటింగ్ అయితే వెళ్ళేసి చూసేసి వచ్చాము. చంద్రగుడి బుట్టకు వచ్చింది. అయితే నెక్స్ట్ దీని తర్వాత ముఖం కడుక్కునింది, అట్లనే వచ్చేసింది. టీషర్ట్ అంతా పచ్చి వేసుకున్నావు. క్రీమ్ రుద్దుకోలే, బొత్తు పెట్టుకోలేదా? యశ్ కూడా రుద్దుకోలేదు ఇంకా క్రీమ్. పెట్టుకున్నా, పౌడర్ పెట్టుకున్నా, బొట్టు పెట్టుకోవాలా అట్లా వేసుకొని నిన్నట్లాగా లాగ్ చేయకుండా తొందర అయిపోగొట్టేసుకొని వేసిస్తాం. అయితే గులాబ్ జామ్ మ్యాటర్ ఏంటంటే వీళ్ళు డైలీ వస్తారు. వచ్చిన తర్వాత వీళ్ళకంటే బాక్స్కి ఎంత పడుతుంది, ఇంత పడుతుంది కదా, అది వెళ్తారు. తిన్న తర్వాత మళ్ళీ ఈ ఆఫ్టర్నూన్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వీళ్ళు వచ్చేసరికి 2:15 అట్లా అవుతుంది. వచ్చిన తర్వాత వీళ్ళు బట్టలు చేంజ్ చేసుకొని ఎంత డ్రామా క్రియేట్ చేస్తారు. బట్టలు చేంజ్ చేసుకోవడానికి, ఫేస్ వాష్ చేసుకోవడానికి ఎంత డ్రామా క్రియేట్ చేస్తారని చెప్పేసి అది కూడా మీకు తీసాను, మీకు చూపిస్తాను. దీని తర్వాత పెడతాను, చూడండి. కంటిన్యూ అవుతుంది బ్లాగ్, చూస్తూ ఉండండి. అయితే దానికి ఎంత డ్రామా క్రియేట్ చేస్తారంటే అంత డ్రామా క్రియేట్ చేసి దాని తర్వాత ఫేస్ వాష్ చేసుకొని వీళ్ళు స్నాక్స్ ఏదో ఒకటి, ఒకవేళ వాళ్ళకి నచ్చిన కర్రీస్ ఉంటే కనుక రైసే తింటామంటారు. లేకుంటే మమ్మీ ఆకలి అవుతుంది తినడానికి ఏదైనా ఇవ్వవా, మమ్మీ ఆకలి అవుతుంది తినడానికి ఏదైనా ఉందా, అది ఉందా, ఇది ఉందా అని అడుగుతారు. కొన్ని డేస్ నుంచి మా బుడ్డ తల్లికి ఏం తినాలనిపిస్తుంది అంటే గులాబ్ జామ్ తినాలనిపిస్తుందంట. మొన్న మేము నెల సామాన్లకని వెళ్ళినప్పుడు గులాబ్ జామ్ అని పిండి అని అడిగితే గులాబ్ జామ్ ప్యాకెట్ ఒకటి తీసుకొచ్చాను. ఒకటే అడుగుతుంటే నైట్ చేసి పెట్టాను అనమాట. ఈరోజు మార్నింగ్ తినేసిన తర్వాత తినేసి వెళ్ళారు ఒకటొకటి. మళ్ళీ ఇప్పుడు వచ్చినాక ఆఫ్టర్నూన్ ఇస్తానని చెప్పాను కాబట్టి వచ్చి వెంటనే అడుగుతుంది గులాబ్ జామ్ కావాలని చెప్పేసి. అని షూటింగ్ అవుతుందని చెప్పాను కదా, సినిమా షూటింగ్ అవుతుంది. మా పక్కనే పెద్ద ప్లే గ్రౌండ్ ఉందన్నమాట. అయితే అక్కడ సినిమా షూటింగ్స్ బాగా ఎక్కువగా జరుగుతుంటాయి. అయితే అవుతుంది పొద్దున్న నుంచి రోల్, యాక్షన్, కట్ అని ఇప్పుడు కూడా స్టిల్ ఇంకా అవుతూనే ఉంది. బాగా ఎక్కువగా వినిపిస్తుంది అనమాట. సౌండ్ వినిపిస్తుంటే నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి వెళ్ళామన్నమాట చూడడానికి అనేసి. ఒక 1 అవర్ కూర్చుంటే పరమ బోర్ అనిపించింది అనమాట. ఎందుకంటే వాళ్ళు చేసినదే బాగా చేస్తారు. అది ఏమిటి గురించి, సాంగ్ షూటింగా లేకుంటే వేరే ఏందా, సినిమా హీరో హీరోయిన్స్ వాళ్ళు వీళ్ళు ఎవరు లేరనమాట. ఓన్లీ ఏదో పిల్లల్ని స్టూడెంట్స్ని పెట్టి గర్ల్స్ బ్యాచ్, బాయ్స్ బ్యాచ్ అని చెప్పేసి 2 బ్యాచ్లు పెట్టేసి వాళ్ళని ఒకటే పరిగెత్తిస్తున్నారు. డస్టింగ్కి అది మొత్తం ఫ్యాన్స్ పెట్టేసి అది వాళ్ళు పరిగెడుతూనే ఉన్నారు. ఒక 1 అవర్ కూర్చున్నాం. మాకు చాలా బోర్ కొట్టేసి మళ్ళీ ఇంటికి అయితే వచ్చేసాము. వచ్చేసిన తర్వాత ఇంకా కొంతసేపు అలా వర్క్ చేసుకునేసరికి పిల్లలు వచ్చే టైం అయిపోయింది.
వచ్చారు. వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ ఇప్పుడు పెట్టేస్తాను. వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూనే ఉండండి. నిన్న ఇదో గులాబ్ జామ్స్ చేశాను అనమాట. ఇవి సరిగా కనిపించట్లేదు కదా, ఒక్క నిమిషం ఫ్లాష్ చేసిన. సిరప్ ఎక్కువ తినలేమని చెప్పేసి తక్కువే సిరప్, అంటే ఉన్నింది సిరప్ ఇక్కడ దాకా ఉన్నింది కానీ మొత్తం అబ్జర్వ్ చేసుకునింది. రౌండ్గా మంచిగా చిన్న చిన్న వేసినటువన్నీ నేను చేసిన, ఈ పెద్ద పెద్దవన్నీ వేసి మా ఆయన చేస్తాడు. మొత్తం ఓపిక లేక చేయలేక పెద్ద పెద్దగా బౌల్స్ చేస్తాడు, కానీ చాలా అంటే చాలా టేస్టీగా వచ్చినాయి. ఇంకొక విషయం ఏంటంటే గత ఒక 1 ఇయర్ నుంచి నేను వీడియోస్ ఆల్మోస్ట్ పెట్టేదాన్ని. అప్పుడు రెగ్యులర్గానే వీడియోస్ షార్ట్స్ అవన్నీ చేసేదాన్ని. ఒక 1 ఇయర్ గ్యాప్ వచ్చిందనమాట. ఇప్పటి నుంచి మళ్ళీ రెగ్యులర్గా వీడియోస్ పెడతాను. ఇంకొకటి మన వీడియోస్ ఆల్టర్నేట్ డేస్ అనమాట. డే బై డే ఒక వీడియో వస్తుంది. అది కూడా ఆఫ్టర్నూన్ 3 గంటలకు అయితే వస్తుంది. ఇంకా వాళ్ళు చాటుతే చెప్పేవారు. మరి ఎందుకు తీసుకున్నారో చాట్స్ వాళ్ళు? ఈరోజు కాదంట, ఎప్పుడైనా యాక్టివిటీ సాటర్డేస్ క్లబ్ యాక్టివిటీ ఉంటుంది, అందుకని తెమ్మని చెప్పారా చాట్స్? ఈరోజు ఏదైనా యాక్టివిటీ చేపిస్తారేమో, అందుకే గ్రీన్ కలర్స్. నువ్వు తీసుకుపోయిన కలర్స్ కరెక్టేనా? అవేనా? మరి బ్లాక్ ఉండేనా? ఏది బ్లాక్ బ్లూనా, బ్లూ ఎల్లోనా? బ్లూ ఎల్లో. మరి నువ్వు మళ్ళీ అదే చాట్ అని ఇచ్చేసి వచ్చినావా బ్లాక్ కలరు? తీసేసుకున్నా అంటే నువ్వు మళ్ళీ బ్లూ కలర్ ఏం తీసుకెళ్లాల్సిన అవసరం లేదు కదా. మళ్ళీ బ్లూ కలర్ కూడా అంటే మళ్ళీ బ్లాక్ కలర్ తీసుకొని వచ్చేది ఉండే నువ్వు. మరి అట్ట ఎందుకు ఇచ్చేసినావు? నువ్వు కూడా ఇచ్చినావు మీ మ్యామ్కి? నేను రాసుకునిందే మరి నీది ఇచ్చేసినావు. కన్నడ హిందీ బుక్స్ వచ్చేస్తున్నాయి. ఇచ్చిందా? అవి చూపి నాకు బుక్స్. అవును, నీ డాడీ వేసాడు కదా అట్టలో. బ్యాగ్ ఒకటి ఇడబడేసిండ్రు, ఒకటి ఆడబడేసిండు కదమ్మా గుడ్డులు. మా బుడ్డకి ఇచ్చిండ్రీ కొత్తది. వర్షం స్టార్ట్ అయింది. హిందీ, కన్నడ. చిన్న ఫోన్ లైన్ బుక్ ఇస్తే ఇంకోటి తీపిసుకున్నా. మరి నీట్గా పెట్టుకోవాలి కదా, మంచిగా ఉండాలి. ఇచ్చినప్పుడు ఇట్లా ఫోన్ ఉంది. మంచి పని చేసినావు, కొత్త తీపించుకున్నావా? మంచిగా ఉన్నది నీట్గా. వెరీ గుడ్. గుడ్డు నా చిన్న గుడ్డు, నా బుడ్డ, నా చిన్న బుడ్డ ఇది. అవునా? ఇది కదా వేరే ఉండేనా? మరి ఎందుకు అంటే ఈసారి సిలబస్ ఇట్లా ఏమన్నా చేంజ్ చేసిండ్రేమన్నా? కొన్ని కన్నడ బుక్స్ చేంజ్ అయినాయి, అంటే కొన్ని కన్నడ బుక్స్ సేమ్ ఉన్నాయి కానీ కొన్ని కన్నడ బుక్స్ డిఫరెంట్ ఉన్నాయి. ఒకటి డిఫరెంట్. సెకండ్ లాంగ్వేజ్ కన్నడ వాళ్ళకి ఇది రెడ్ కలర్ ఉంది, ఇంకా డిఫరెంట్ కొన్ని ఇవన్నీ. ఇవన్నీ వేవు. సెకండ్ క్లాస్ వాళ్ళకా? సెకండ్ లాంగ్వేజా? మళ్ళీ వాళ్ళు ఇప్పుడు నువ్వు ఎట్లా హిందీ తీసుకున్నావు, వాళ్ళు కూడా అట్లా కన్నడ తీసుకుని ఉంటారు కాబట్టి వాళ్ళకి డిఫరెంట్ ఉంటుంది. వాళ్ళు నీకన్నా ముందు ఉంటారు, ఇంకా ఫాస్ట్గా ఉంటారు వాళ్ళు. నువ్వు ఇప్పుడు 3rd క్లాస్లో 3rd లాంగ్వేజ్, ఇప్పుడు ఇది కన్నడ 3rd లాంగ్వేజ్ తీసుకున్నావు కాబట్టి నీకు ఇప్పుడు వాళ్ళు అవి ఇప్పుడు నేర్పిస్తున్నారు. వాళ్ళు ఆల్రెడీ గ్రేడ్ 1లోనే చేసుకుని ఉంటారు కాబట్టి వాళ్ళకు వేరే ఉంటుంది, నీకు వేరే ఉంటుంది. బుక్స్ కూడా వేరే వేరే వస్తాయి, డిఫరెంట్. మరి ఇప్పుడు మీరు కూడా ఎల్కేజీ యూకేజీ నుంచి మీరు హిందీ నేర్చుకుంటూ రాలేనా? హిందీ లెటర్స్ వాళ్ళు మర్చిపోయినా. అమ్మ వాళ్ళేమో నర్సరీ టు యూకేజీ కన్నడ నేర్చేసుకున్నారు కాబట్టి అందుకే వాళ్ళేమో ఎస్ఎల్ కన్నడ పిక్ చేసుకున్నారు. అందుకే వాళ్ళకి డిఫరెంట్ బుక్స్ వచ్చాయి, మనకి డిఫరెంట్ బుక్స్ వచ్చాయి. ఓకే.
మన కన్నడ లాంగ్వేజ్ తెలియదు కదా అంతోటి, అందుకే. ఓకే డన్. బాక్సులు ఫినిష్ చేసిండ్రా? మమ్మీ నాకు రేపు నువ్వు తిన్నావు లేదా కర్రీ? నాకు ఫస్ట్ రేపు మొత్తం తిన్నా, మిగిలించుకొని వచ్చిన. సరిపోయిందా? చపాతి ఇంకా మిగిల్చుకొచ్చినావా? చపాతి వచ్చినన్ని ఇట్లా చింపుకొని తింటే మా ఫ్రెండ్ లాస్ట్ ఒక బెట్ట పీస్ ఉంటే ఎక్కువ కర్రీ ఉంటే ఆ కర్రీ ఫుల్ వేసేసుకుని చపాతీని ఫుల్ చేసేసుకుని తినేస్తాం. గుడ్డు నాన్న. మమ్మీ పెద్దగా అయింది మమ్మీ, పెద్ద ముద్ద తినేసినావా? వాళ్ళు ఏం చేస్తారు, ఐ డిడ్ంట్ ఈట్ లైక్ దిస్ బిగ్ బిగ్ అంటున్నారు. చాలా పెద్దగా పెట్టుకు తినవేరు అంటున్నారు. గుడ్డు అట్లే తినాలి, కర్రీ మిగిల్చుకొని రాకూడదు. ఇట్లా చింపుకుని తింటారు. నీది అయిపోగొట్టేసినా? మమ్మీ పీస్ ది వచ్చింది, నాకు ప్లేన్ ది వచ్చింది. ఈరోజు కూడానా? కానీ ఇద్దరికి 2 చపాతీస్ పెట్టినా నాన్న. నీకు ఈరోజు కూడా అదే వచ్చిందా? సరిపోయింది. ఎందుకు ఇప్పుడు ఏదైతే ఏమి మళ్ళీ ఆ రోజు ఎందుకు తీసుకెళ్ళి ఇచ్చినావు నువ్వు? ఏదైతే ఏమి. ఓకే డన్. ఓకే ఇంకా లేవు మరి. ఎందుకు అట్లా? ఎందుకు ఏమైంది? మళ్ళీ ఏమైంది? అదే సాక్స్ ఏమైంది? లేవు ఇంకా లేవు. దా పట్టు ఇవి తీసుకెళ్ళి ఇప్పేసిన సాక్సులు. ఫస్ట్ ఇవి లంచ్ బ్యాగులు తీసి పెట్టండి ఇద్దరు. ఫస్ట్ అది తీసి పెట్టినాక తర్వాత బట్టలు చేంజ్ చేసుకొని ఫేస్ వాష్ చేసుకునండి. వాటర్ అదెంతేనా? మళ్ళీ పట్టుకొని తాగుతున్నారా లేదా? ఎంతకు? ఎన్ని బాటిల్స్ పట్టుకొని తాగుతున్నారు?